అంగారక టౌన్షిప్ లో అన్ని రకాల వస్తువులు కల్పిస్తున్నామని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్ లోని అంగారక టౌన్షిప్ లో 2 కోట్ల నిధులతో చేపట్టనున్న ప్రధాన అంతర్గత రోడ్ల నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులకు సుధా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ చాహద్ బాస్పాయ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంగారిక టౌన్షిప్ పనులను వేగవంతం చేస్తున్నామని, ఇళ్ల నిర్మాణాలకు అనువుగా టౌన్షిప్ లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగారిక టౌన్షిప్ ను ఏమాత్రం పట్టించుకోలేదని, గత ప్రభుత్వ నిర్వాహకం వల్లనే అంగారిక అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇక ఫ్లాట్లు కొనుక్కుని ఇళ్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ఫ్లాట్ల దారులు ఇబ్బందులు పడుతుండడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అంగారిక టౌన్షిప్ అభివృద్ధికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తొలుత గ్రావెలింగ్ పనులు చేసి ప్రభుత్వం ద్వారా మరిన్ని నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేస్తామన్నారు. అభివృద్ధిలో అంగారికను ఆదర్శంగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, కాంగ్రెస్ నాయకులు రమణారెడ్డి, దావు సంపత్ రెడ్డి, తుమ్మనపల్లె శ్రీనివాసరావు, మాచర్ల అంజయ్య, కొమ్మెర మల్లారెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు అలువాల కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాటలు దాటవేసే ప్రభుత్వం కాదు ఇది. తప్పకుండా దీన్ని రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసుంటుంది. ఈ టౌన్షిప్ను ప్లాన్ చేయడం, రాజీవ్ స్వగృహ కింద చాలామందికి ఇల్లు లేని వాళ్లకు కేటాయించే దానికి ఆ ఆలోచన అక్కడ వచ్చింది, చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో దీన్ని వేలం వేసి మీరందరి దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు, కానీ సౌకర్యాలు కల్పించలేదు, డెవలప్మెంట్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు మేము వచ్చినాము కాబట్టి తప్పకుండా ఇమ్మీడియట్గా నేను అసలు నరేందర్ రెడ్డి గారికి చెప్పినాను, అన్న గ్రావెల్ వర్క్ ఎందుకు, మళ్ళీ 2 కోట్లు సఫా అయిపోతే సిమెంట్తోనే పెడదాము అని అంటే ఫస్ట్ అయితే ఇనిషియేట్ చేయనియండి. అది స్టార్ట్ చేస్తే ఎవరెవరు కట్టుకోవడం ప్రారంభిస్తారు, ఎవరి ప్లాట్ ఎక్కడ ఉన్నదో, దానికి రోడ్ ఎటువైపు ఉన్నదో లేదో తెలుస్తలేదు. టెంటేటివ్గా మనం ఒక గ్రావెల్ రోడ్ వేస్తే బాగుంటుందని నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడిన విషయంలో. ఎందుకంటే మీ అందరి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి మేము పూర్తి స్థాయిలో చేయాలనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే సాబ్ కూడా ఎప్పటికప్పుడు మమ్మల్ని అడుగుతూ ఉన్నాడు, ఏమైంది అది అవుతుందా, నేను కూడా ఫాలో చేస్తాను, తను కూడా ఫాలో చేస్తూ ఉంటాం. కాబట్టి ఎటువంటి అనుమానం లేదు, అన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం. మీరు ఈ లోపల మీకు ఆ ప్లాట్ల వరకు వెళ్ళడానికి గ్రావెల్ తోటి మొత్తం 2 కోట్లతో పూర్తి స్థాయిలో పని కంప్లీట్ చేస్తారు 2-3 నెలల్లో. దీన్ని మేము ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి ఫర్దర్ మీకు పూర్తి స్థాయిలో చేయడానికి 3 సంవత్సరాల నుండి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం, ఆ తర్వాత నీటి సౌకర్యానికి సంబంధించినటువంటి అంశాలపైన మరి ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో విన్నవించుకోవడం అనేటువంటి జరిగింది. అయితే ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారు, స్థానిక మానకొండూరు శాసనసభ్యులు, అలాగే సుడా చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి అంగారిక టౌన్షిప్కు సంబంధించినటువంటి అంతర్గత రోడ్ల ఫార్మేషన్కు సంబంధించి ఒక 2 కోట్లతోటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం అనేటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం.